నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। గుంటూరు జిల్లా టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది। జిల్లా కోర్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజాతో పాటు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని మాజీ మంత్రి ఆలపాటి రాజాతో పాటు ఎమ్మెల్యేలు మాధవి, నసీర్ అన్నారు। గుంటూరు జిల్లా టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది। పలువురు న్యాయవాదులు ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వంను తీసుకున్నారు। 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందిస్తున్నట్లు నేతలు తెలిపారు। టీడీపీకి కార్యకర్తలే బలమని, వారి సంక్షేమం కోసం నారా లోకేష్ ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు। అలాగే రానున్న గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు అండగా నిలిచి ఓటు వేయాలని ఆలపాటి కోరారు। ఈ రోజున జిల్లా కోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని కలిసి విఘ్నులు, అనుభవజ్ఞులు, పట్టభద్రులు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించే పెద్దలందరికీ కూడా ఈ సందర్భం మంచి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకులు మీ అందరూ కూడా అలాంటి సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్చినటువంటి మీకు మరలా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం। వ్యక్తిగా నేను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని। రానున్న 10 రోజుల్లోనే ఈ యొక్క పోటీకి దగ్గర అవుతాము। అంటే రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంది అని అంటే ఎన్డీఏ కూటమి మీద, అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అన్ని ఇలాగా వ్యక్తపరిచే ఒక ప్రక్రియలాగా కనిపిస్తుంది। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో అదేవిధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా దండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తున్నారు। ఇందుకు సర్వత్రా హర్షణీయం। అండ్ ఇక్కడ మన లీగల్ సెల్లో సివిలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। సామాజిక స్పృహతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాలు తీసుకోవడం చాలా సంతోషం। తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా చేదోడు వాదోడు అంటూ సామాన్యుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది। సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కౌన్సిలేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో 3 జిల్లాల న్యాయమూర్తులకు 40 గంటల ట్రైనింగ్ ప్రోగ్రాం గుంటూరులో ప్రారంభమైంది। ఈ నెల 10వ తేదీ వరకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి ఆధ్వర్యంలో జరిగే ప్రోగ్రాంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల న్యాయాధికారులు పాల్గొన్నారు। మీడియేషన్ ద్వారా అనేక కేసుల పరిష్కారంకు అవకాశం ఉంటుందని, కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ లీలావతి సూచించారు। ఈ మీడియేషన్లో మనము కేసులను త్వరితగతంగా పరిష్కరించుకొని ఇరుపక్షాలు సంతోషంగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది। ఈ మీడియేషన్లో ఇరు పార్టీలు వాళ్ళే మీడియేటర్తో మాట్లాడుకొని, ఇక్కడ అడ్వకేట్స్ అవసరం లేదు, ఇంకొక పార్టీలో అవసరం లేదు, డైరెక్ట్గా పార్టీసే వాళ్ళ సమస్యని మీడియేటర్తో చర్చించి ఎటువంటి రాజీ పరిష్కారాలు ఉన్నాయో వాళ్ళే సజెస్ట్ చేసి మీడియేటర్తో ఒక అగ్రిమెంట్కి రావచ్చండి। అలా రాసుకున్న అగ్రిమెంట్ మీద పార్టీలు సంతకాలు పెట్టుకుంటారు। ఇది మళ్ళీ కోర్టుకే పంపుతారు। కోర్టు వారు దాని మీద ఆర్డర్ కానీ జడ్జిమెంట్ కానీ చెప్తారు। ఇది సులభతరంగా, ఈజీగా ఇరుపక్షాలు హ్యాపీగా జడ్జిమెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు। కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది। జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు। ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు। ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు। ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు। అన్నదమ్ముల ఆస్తిని ప్రలోభాలకు లోనై సెపరేట్ గా రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేశారని దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన దానపోయిన వెంకట శివాజీ యాదవ్ ఫిర్యాదు చేశారు। దానివల్ల నష్టపోతున్నామని 2 సర్వే నెంబర్లతో ఇద్దరికి సమానంగా ఆన్లైన్ చేయాలని కోరారు। డాక్యుమెంట్ నెంబరు 1258, 1259, 1260/1972 మా పెదనాన్న, మా నాన్న ఇద్దరి పేరు జాయింట్గా ఉన్నటువంటి ఆస్తిని అధికారులు వారి ఇష్టానుసారంగా పార్టీషన్ చేసి విభజించి ఉన్నారు। వీరిద్దరికి 2 సర్వే నెంబరు లో పాత సర్వే నెంబరు 112/6, 7 మరియు 101/3 ఎల్పీ నెంబర్లు 1420 మరియు 659 ఇద్దరికి కూడా ఈక్వల్ షేర్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరి పేరున జాయింట్గా ఆన్లైన్లో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము। అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు।
కలెక్టర్ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసి హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, ఏవిఎన్ కుమారి, రాధా, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో అనేక దాదాపుగా 1.5-2 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఫిలప్ చేయమనేసి అడుగుతున్నాము. హెల్పర్లకి ప్రమోషన్లు ఇవ్వాలి అనేది చెప్పేసి మేము అనేక సార్లు అధికారులకు వినతి పత్రం ఇస్తూ ఉంటే వాళ్ళకి టెస్టులు పెట్టి అన్ని లిస్టులు రెడీ చేశారు. కానీ కలెక్టర్ గారు సంతకం పెట్టకపోవడం వల్ల దాదాపు 1.5-2 ఏళ్ల నుండి అవి వాళ్ళకి ప్రమోషన్లు రాలేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాలి, ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. టీపీఎఫ్ కంపెనీలు 12 లక్షలు కడితే 36 లక్షలు ఆదా వస్తుందని ఆశపడి కడితే మోసం చేశారని చిలకలూరుపేటకు చెందిన సంధ్యా శివపార్వతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గుంటూరుకు చెందిన నవీన్, శివకుమారి మోసం చేసి సుమారు 20 కోట్లు దోచుకుని బెదిరిస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. మా ఇళ్ల సమీపంలో కొందరు అసభ్యంగా స్నానాలు చేస్తూ మద్యం సేవిస్తూ ఇబ్బందులు పెడుతుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారికి కౌన్సిలింగ్స్ ఇచ్చి వదిలివేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నన్ను, నా భార్యను బెదిరించి బట్టలు ఊడదీయించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారని మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన గోలి రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీసులు 40 రోజులు అవుతున్నా ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి సోషల్ మీడియాలో పెట్టిన నగ్న ఫోటోలను తొలగించాలని కోరారు. 12 లక్షలు కడితే 36 లక్షలు వస్తాయని నవీన్ దగ్గర కట్టించిందండి. గౌస్ దగ్గర 1,00,000 రూపాయలు కడితే నెలకు 9,000 పడుతూ 20 మందికి ఒక డ్రా తీసి ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి 90,000 మొత్తం టోటల్గా 1,00,000 కడితే 2,70,000 కటింగ్ బోను వస్తాయని చెప్పి గౌస్ దగ్గర 1,05,00,000, నవీన్ దగ్గర 2,08,00,000 నా చేత కట్టించిందండి. కట్టించి ఇవ్వకపోగా నన్ను చంపుతానని బెదిరిస్తూ శివకుమారి నన్ను భయభ్రాంతికి గురి చేసి అసలు రకరకాల విధంగా గుర్తు తెలియని వ్యక్తులతో దాడులు చేయిస్తూ నా మీద ఇంట్లో ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చిందండి. జనాలు నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను బతకలేక పెదనందిపాడు గ్రామంలో ఉంటూ పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇరువైపులా కొంతమంది ఎస్సీలు ఉంటారు. వాళ్ళు రోడ్డు మీద కడ్డాల మీద స్నానాలు చేస్తున్నారు, మందు తాగుతున్నారు, పేకాట ఆడుతున్నారు, ఆగం చేస్తున్నారు. ఆడవారికి రాకపోకలకి ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఈ కడ్డాల మీద స్నానం చేయటం 4 నెలల క్రితం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా. అయితే వారు పట్టించుకోలేదు. అయితే తర్వాత 4 నెలల తర్వాత ఎస్ఐ వినోద్ కుమార్ అతను ఫోన్ చేసి మీ సమస్య మీద మేము రత్నాల చెరువుకి వెళ్ళి మీ కంప్లైంట్ మీద మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. పోయిన నెల నవంబర్ 20వ తారీఖు నాడు. అయితే ఆ తర్వాత 21వ తారీఖు నాడు నేను 2 గంటల సమయంలో షాపు నుంచి భోజనానికి వెళ్తున్నాను మా ఇంటికి రత్నాల చెరువులోకి. వెళ్తుంటే రోడ్డుకి ఇరువైపులు ఎందా చెప్పేది కడ్డాల మీద స్నానం. వాళ్ళు ఎస్సీలు మొత్తం ఒక 150 మంది నా బండి ఆపేసి నా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టి వీడియోలు తీస్తూ అలాగే అక్కడ జగజ్జీవనరావు బొమ్మ ఉంటే అక్కడ బట్టలోడు తీయించారు, లేదా చంపేస్తా అన్నారు. అలాగే ఇప్పుడు వరకు 40 రోజులు దాటింది, ఇప్పుడు 50 రోజులు అవుతుంది. మమ్మల్ని కొట్టిన వాళ్ళు కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అలాగే మాకు ఇందాక మా మిస్సెస్ని కొట్టినప్పుడు బంగారం కూడా దొంగిలించారు, చైన్ మెడలో సూత్రాలు, ఆ బంగారం ఇప్పించలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఎన్ఎస్యుఐ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడుతూ పాదయాత్రలో నారా లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలను తీరుస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, తల్లికి వందనం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దినేష్, పవన్, రాజు, గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు తక్షణమే విద్యార్థుల సమస్యలపైన పరిష్కారం చేయకపోతే మేము ఎన్ని ఉద్యమాలు అవసరమైతే చలో సెక్రటేరియట్, చలో అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ పక్షాన తెలియజేస్తూ, అదేవిధంగా మీరు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీల్ని
నెరవేర్చకపోతే మీ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఎన్ఎస్ఏ పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అధికారుల పట్ల డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని టీడీపీ కార్పొరేటర్ బాబు అన్నారు. అధికారులను నోటికి వచ్చినట్లు దూషించడాన్ని ఖండిస్తున్నట్లు కార్పొరేటర్ బాబు చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారుల పట్ల డిప్యూటీ మేయర్ తీరును మేయర్ ఎందుకు తప్పు పట్టలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మేము ఒకటే చెబుతున్నాం, మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళు అధికారం కోల్పోయింది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఎట్లా అసభ్య పదాలను కించపరుస్తూ వాళ్ళని బెదిరిస్తూ పనులు చేసుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఫ్రస్ట్రేషన్తో ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తూ అధికారాన్ని ఆ విధంగా దూషిస్తున్నారు. అది పద్ధతి కాదు అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీరు అధికారులకు గౌరవం ఇవ్వాలా, అధికారుల నుంచి మీరు గౌరవం తీసుకోవాలా. ఏదైనా పని ఉంటే కౌన్సిల్ ద్వారా చేయించుకోవాలి మనం. కానీ మేయర్ గారు కూడా వాళ్ళ కార్పొరేటర్ని ప్రీ ప్లాన్డ్గా రెచ్చగొట్టి చోద్యం చూస్తూ కూర్చున్నాడు. మేయర్ స్థానంలో ఉన్నప్పుడు అధికారులకి ప్రజాప్రతినిధులకి మధ్యలో సమన్వయం చేసి పనులు చేయించే విధంగా మేయర్ వ్యవహరించాలి. కానీ వైసీపీ పార్టీ ప్రతినిధిలాగా కార్పొరేటర్ లాగా ఒక మేయర్గా కాకుండా తర్వాత సమావేశం జరిగిన తర్వాత కూడా అందరు ధర్నా చేస్తుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి అధికారులతో మాట్లాడిన పాపాన్ని బాలే. కమిషనర్ కార్పొరేషన్ అధికారులపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు తప్పుపట్టాయి. నగరాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కమిషనర్పై కావాలనే వైసీపీ కార్పొరేటర్ల ఆరోపణలు చేస్తున్నారని పేరయ్య పొదిలివాసు మండిపడ్డారు. ఒక సిన్సియర్ అధికారి అయినటువంటి శ్రీనివాసరావు గారు కమిషనర్ గారి మీద పదజాలతో దూషిస్తుంటే డైమండ్ బాబు నిన్నగాక మొన్న కబ్జాల కేసులో ఇరుక్కున్నాడు. మొన్న అరెస్ట్ చేశారు, అంకుశ రామిరెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు. వీళ్ళ ఈరోజు కమిషనర్ గారి మీద మాట్లాడుతుంది. కమిషనర్ గారు వచ్చిన తర్వాత గుంటూరులో ఎన్ని మంచి పనులు జరిగినాయి. నీ ఐఐఎంలో G+3 పర్మిషన్ తీసుకొని 6-7 ఫ్లోర్లు డబ్బులు మొత్తం దొబ్బి మనోహర్ నాయుడు లోపలేసుకొని ఆస్తులు పెంచుకున్నారు. ఈ కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కలిసిన ప్రతి ఒక్కడు మొత్తం సొమ్ము దీని ఉంటే ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేస్తూ ముందుకెళ్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కమిషనర్ నీతిమంతుడైనటువంటి ఒక సామాజిక వర్గానికి తీసుకొచ్చి వేస్తే సామాజిక వర్గం పేరుతో దూషిస్తూ శ్రీనివాస గారిని కమిషనర్ గారిని దండించిన వైనం చూస్తే మనోహర్ నాయుడికి చెప్తున్నాం, నీవు ఆ సీట్లో ఒక్క క్షణం కూడా కూర్చోడానికి అనర్హుడు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.